హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో మనము ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తున్నామండి. ఇన్ డీటెయిల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే, కెమిస్ట్రీలో ఆర్ఆర్బి గత సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అక్కడ ఏ ఇయర్లో వచ్చాయనేది ఉంటుంది, ఒక్కసారి నోటీస్ చేస్తూ ఉండాలి. The mixture can be dash in nature. Mixture can be dash in nature. Mixture ఏ విధంగా ఉండొచ్చు అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనియస్ ఉండొచ్చు, రైట్? హెట్రోజీనియస్ ఉండొచ్చు, అంటే రెండు ఉండొచ్చు. సో ఆప్షన్ ఇస్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. ఎలా సార్? హోమోజీనియస్ అంటే ఏంటి, హెట్రోజీనియస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బీకర్లో కొన్ని వాటర్ తీసేసుకొని, రైట్, సపోజ్ షుగర్ యాడ్ చేసాం, షుగర్ని డిజాల్వ్ చేసాం. ఇప్పుడు ఆ షుగర్ ఏమవుతుంది? పర్ఫెక్ట్గా అండి, ఇప్పుడు సపోజ్ ఇవి షుగర్ పార్టికల్స్ అనుకుందాం, రైట్? ఇవి పర్ఫెక్ట్గా వెళ్తాయి అండి, కరెక్ట్గా డిస్ప్లేస్ అవుతాయి. ఓకే, పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మనం దీన్ని ఏమనాలి? హోమోజీనియస్ సొల్యూషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ అని చెప్పా, పర్ఫెక్ట్గా ఉంటుంది, నో డౌట్. షుగర్ కరెక్ట్గా ప్రతి చోట యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల హోమోజీనియస్ అని పిలుస్తాం, రైట్? ఇది హోమోజీనియస్ మిక్చర్. నెక్స్ట్ హెట్రోజీనియస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్లో శాండ్ వేసాను అనుకోండి, ఇసుక వేసాను. ఇసుక వేస్తే ఏమవుతుంది? ఆ ఇసుక మొత్తం వచ్చేలా కుప్పలాగా, ఇక్కడ మొత్తం ఇసుక అనేది కుప్పలాగా పడిపోతుంది కింద కదా. సో ఇసుక అనేది ఏమవుతుంది? కొద్దిసేపటికి ఒక 5-10 మినిట్స్ తర్వాత మొత్తం ఇలా వచ్చేస్తుంది. లేదా వేసిన వెంటనే ఇసుక వేసి ఇలా కాసేపు తిప్పండి, ఏమవుతుంది? అది పర్ఫెక్ట్గా ఉంటుందా? నో. సో మెల్లి కిందికి వచ్చేస్తుంది. అదే షుగర్ వాటర్ చూసుకోండి, ఎంతసేపు అయినా అది అలాగే ఉంటుంది. షుగర్ వాటర్ ఎప్పుడు టేస్ట్ చేసినా ఒకేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే శాండ్ అండ్ వాటర్, కాసేపు శాండ్ కొద్దిసేపే పైన తేలుతూ ఉంటుంది, తర్వాత సస్పెండ్ అయ్యి ఉంటుంది, తర్వాత కిందికి వెళ్ళిపోతుంది. సో దీన్ని హెట్రోజీనియస్ అంటే ఒక 2 పార్టికల్స్ లేదా పార్టికల్స్ పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఈక్వల్గా అయినాయి అనుకోండి, దాన్ని ఏమనాలి? హోమోజీనియస్. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే హెట్రోజీనియస్ మిక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి వెళ్ళామండి, ఒక బస్తాలో కూరగాయలు వేసుకొని వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఒక్కసారి మనం ఇలా వేసాక అవి ఎలా ఉన్నాయి? ఇష్టం వచ్చినట్టుగా చిందరవందరగా ఉన్నాయి కదా. అప్పుడు అది ఏ టైప్ ఆఫ్ మిక్చర్? హెట్రోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. అంటే మిక్చర్లో రెండు ఉంటాయి, హోమోజీనియస్ ఉండొచ్చు, హెట్రోజీనియస్. సో ఆప్షన్ ఏంటి? బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. నెక్స్ట్, అండ్ అలాయ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఓకే, అలాయ్ అనేది ఎవరికి ఎగ్జాంపుల్ అండి? సాలిడ్ సొల్యూషన్. సో రైట్, అసలు యాక్చువల్లీ అలాయ్ అంటే ఏంటో ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. అలాయ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా ఒక మెటల్ తీసుకున్నామండి. ఓకే, మెటల్ తీసేసుకున్నాం. ఈ మెటల్ లోపటికి వేరే మెటల్, ఇది ప్రైమరీ మెటల్ అనుకోండి. ప్రైమరీ మెటల్ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే మెటల్ని ప్రైమరీ మెటల్ అంటాం. దీంట్లో వేరే దాన్ని ఇంకోటి ఏదో మెటల్ వేసాం, ఇది వేరే మెటల్, అదర్ మెటల్. ఒక మెటల్లో వేరే మెటల్ని కలిపామనుకోండి రెండింటిని, అప్పుడు అదేంటి? అలాయ్. లేదా ఒక మెటల్లో వేరే ఏదైనా సరే, ఏమైనా నాన్ మెటల్స్ కలపండి, ఏదన్నా ఒక నాన్ మెటల్ లేదా అంతకంటే ఎక్కువ కలపండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మెటల్లో వేరే మెటల్స్ వేసినా పర్లేదు, లేదా మెటల్లో నాన్ మెటల్స్ని కలిపినా పర్లేదు. అప్పుడు అదేమవుతుంది? అలాయ్ అంటాం. అలాయ్. ఇప్పుడు మనం వినే ఉంటాం బ్రాస్ ఈజ్ అన్ అలాయ్. బ్రాస్ అనేది దేంతో తయారవుతుందండి? కాపర్ జింక్ మెటల్స్ యొక్క కలయికతో తయారవుతుంది. ఈ రెండు కాపర్ జింక్ని కలిపితే అప్పుడు వచ్చేదే బ్రాస్ అండి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ చూసారనుకోండి, స్టీల్ ఎవరితో తయారవుతుంది? ఐరన్ సింబల్ అండి. Fe అంటే ఐరన్ సింబల్, ఫెర్రం అంటాం కెమిస్ట్రీలో. ఐరన్ అండ్ కార్బన్ రెండు కలిపితే వచ్చేది ఏంటండి? స్టీల్. ఇక్కడ చూడండి, మెటల్ కలిపితే వచ్చింది బ్రాస్ కదా. నాన్ మెటల్, కార్బన్ అనేది నాన్ మెటల్. సో నాన్ మెటల్ కలిపితే అదేంటి? అలాయ్. సో మెటల్లో మెటల్ కలిపినా, నాన్ మెటల్ కలిపినా అది దాన్ని ఏమనాలి? అలాయ్. ఈ అలాయ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయండి? సాలిడ్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటున్నాము? సాలిడ్ సొల్యూషన్స్ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ మనం దీన్ని ఏమనాలి? సాలిడ్ సొల్యూషన్ అంటాం. ఓకేనా? ఫైన్.
నెక్స్ట్ కొలైడ్, ఒక్కసారి ఈ అదర్ ఆప్షన్స్ మీద కూడా ఒక్కసారి ఫోకస్ చేద్దామండి. ఇక్కడ కొలైడల్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ మిల్క్ కలపండి. వాటర్ మిల్క్ని మనం ఏమంటాము? కొలైడల్ సొల్యూషన్స్ అంటాం. ఎగ్జాంపుల్, వాటర్లో మిల్క్ కలిపాక మనం కాసేపు ఒక 1 అవర్ అలా పక్కకు పెట్టేసేయండి. మిల్క్ ఏమైనా కిందికి వచ్చిందండి? వాటర్ పైకి అలా ఏమైనా జరిగిందా? లేదు కదండి. సో అప్పుడు అదేంటి? కొలైడల్ సొల్యూషన్. ఇప్పుడు అలా కాకుండా నేను ఇందాక కూడా డిస్కస్ చేసాను, వాటర్లో కొద్ది ఇసుకేసాం, ఒక 5-10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే ఆ ఇసుక మొత్తం కిందికి వెళ్తుంది. అలా వెళ్తే దాన్ని సస్పెన్షన్ అనాలి. సస్పెన్షన్. అలా వెళ్ళకుండా ఒక మిక్సరే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాకపోయినప్పటికీ కానీ స్టిల్ ఇట్ ఈజ్ అలాగే కొలైడ్ అంటే మధ్యలో తేలుతూ ఉంటాయి. పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాదండి. నేను ఒకసారి చెప్తాను చూడండి. మనకి మ్యాటర్ ఉంది కదండి, మ్యాటర్ ఏదైనా పదార్థాన్ని రెండిటిగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో ప్యూర్ సబ్స్టెన్స్, ఇంకోటి ఇంప్యూర్ అన్నా పర్లేదు, మిక్చర్ అన్నా పర్లేదు. మిక్చర్ అనుకుంటే ఈ మిక్చర్ని మళ్ళీ 2 టైప్స్ అనుకుంటే ఇది వచ్చేసి హోమోజీనియస్ హోమోజీనియస్ మిక్చర్. ఇదేమో హెటిరోజీనియస్ మిక్చర్ అవుతుందండి. హోమోజీనియస్లో ఏంటంటే పర్ఫెక్ట్గా మిక్స్ అయి ఒక 2 డిఫరెంట్ సబ్స్టెన్సెస్ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతే హోమోజీనియస్. నేను ఇందాక చెప్పా, మిల్క్ షుగర్ వాటర్, సాల్ట్ వాటర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయండి, హోమోజీనియస్. అలా కాకుండా ఒక చోట కొద్దిగా ఎక్కువ, ఒక చోట కొద్ది తక్కువ, అలా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే దాన్ని మనం హెట్రోజీనియస్ అంటాం. మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ కూడా అలాగే ఉంటుందండి. మనకు మేబీ కనపడకపోవచ్చు, కంటికి కనపడకపోయినా మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో హెటిరోజీనియస్. సో ఈ హెట్రోజీనియస్ని మళ్ళీ మనం 2 టైప్స్ అంటామండి. కొలైడల్ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్ అంటాం. కొలైడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేదే ఈ కొలైడల్ సొల్యూషన్. అంటే హెట్రోజీనియస్లో మళ్ళీ 2 వచ్చాయి, కొలైడల్ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్. సో కొలైడల్ సొల్యూషన్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఫైన్. నెక్స్ట్ ఎమల్షన్ అంటే ఏంటి? ఒక లిక్విడ్లో ఇంకో లిక్విడ్ని కలపండి. లిక్విడ్లో లిక్విడ్ కలిపితే దాన్ని మనం ఆ మిక్చర్ని ఏమంటాం? ఎమల్షన్స్ అంటాం, రైట్. ఇది వెరైటీ ఆఫ్ మిక్చర్ అంటే డిఫరెంట్ మిక్చర్ అని అర్థం. ఈ ఆప్షన్ అసలు వ్యాలిడ్ కాదు. సో 3 ఏదో ఒకటి చూస్తే సాలిడ్ సొల్యూషన్. చలో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ హెటిరోజీనియస్ మిక్చర్? మనం ఇందాకే డిస్కస్ చేస్తాం. హెటిరో అంటే ఏంటండి? ఇష్టం వచ్చినట్టుగా మిక్స్ అయినప్పుడు దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అని పిలుస్తాము. ఒక్కసారి ఈ ఆప్షన్ కూడా నేను డిస్కస్ చేశాను. బ్రాస్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ ఎ సాలిడ్ సొల్యూషన్. అలాగే కదండి, ఇది దేంతో తయారవుతుంది? కాపరు, జింక్ సొల్యూషన్, అలాయ్ సొల్యూషన్ అంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది, హోమోజీనియస్ కిందికి వచ్చేస్తారు. మరి ఇక్కడ చూద్దాం, షుగర్ సొల్యూషన్ అనేది ఏంటి? ఇన్ వాటర్. ఇది కూడా హోమోజీనియస్, ఇందాక నుండి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఎయిర్ చూడండి, ఎయిర్ అనేది ఏంటి? మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ అని తెలుసు, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఆ గ్యాసెస్ ఎలా ఉంటాయి? పర్ఫెక్ట్గా మిక్స్ అప్ ఉంటాయి కాబట్టి ఇది కూడా వచ్చేసి మనకి సొల్యూషన్స్ కిందే వచ్చేస్తుంది. అండ్ మిల్క్ వచ్చేస్తే, మిల్క్ అలా కాదండి. సో మిల్క్లో ఫ్యాట్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, లేదా ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అని కూడా అంటుంటారు. అవి పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండవు. జనరల్లీ మనం పాలను కాసేపు వేడి చేసి పెడితే మిగడ వచ్చేస్తుంది కదండి పైకి, అలాగే కాకుండా మిల్క్లో ఏమేమి ఉంటాయండి? వాటర్ కంటెంట్ ఉంటుంది, లాక్టోస్ కంటెంట్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్, మిగిలిన ప్రోటీన్ కానీ ఇవన్నీ ఫ్యాట్ కంటెంట్స్ కానీ అన్నీ కలిపి ఉంటాయి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండవు, హోమోజీనియస్ లాగా ఉండవు, హెటిరోజీనియస్. సో మన ఆప్షన్ ఏంటి? డి, మిల్క్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. ఒక్కసారి చూద్దాం. విండ్ అంటే ఏంటి? విండ్ అంటే యాక్చువల్లీ ఎయిరే కదా, మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. సో విండ్ అంటే మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. సరే కాసేపు ఎయిర్ అనుకుందాం. సో ఇది కాసేపు ఎయిర్ అనుకుంటే, ఎయిర్ అనేది ఏంటండి? ఇట్స్ అ మిక్చర్, పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది, హోమోజీనియస్ మిక్చర్ పర్ఫెక్ట్గా కదా. నెక్స్ట్ అలాయ్, ఇందాకే డిస్కస్ చేసాం, ఇది సాలిడ్ సొల్యూషన్, ఇది కూడా లైక్ హోమోజీనియసే, సాలిడ్ సొల్యూషన్ అలాయ్. నెక్స్ట్ మిల్క్ అనేది హెట్రోజీనియస్ మిక్చర్, హెటిరోజీనియస్ మిక్చర్, మొత్తానికి ఇది కూడా మిక్చరే. అండ్ అలాయ్ కూడా ఏంటి? హోమోజీనియస్, పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది, జనరల్లీ
హోమోజీనియస్ మిక్చర్, ఇది మిక్చరే. ఎయిర్ అనేది ఏంటి, ఇది కూడా హోమోజీనియస్ మిక్చరే. కానీ వాట్ అబౌట్ వాటర్, ఓన్లీ వాటర్ ఇచ్చాడు, ఓన్లీ వాటర్. ఎప్పుడైనా కెమిస్ట్రీలో ఏదైనా వర్డ్ ఇస్తే దాన్ని ప్యూర్ ఫామ్లో ఇమాజిన్ చేయాలి. వాటర్ అనగానే ట్యాప్ వాటరు, ఒక చెరువులో వాటర్ ఇమాజిన్ చేయొద్దండి, ప్యూర్ వాటర్. సో ప్యూర్ వాటర్లో వాటర్ తప్పేమని ఉంటుందా, ఓన్లీ వాటర్. ఇది ఒక్కటి ప్యూర్ సబ్స్టెన్స్. మరి మిగిలినవన్నీ ఏంటండి, మిక్చర్స్, ఇవన్నీ వేరే వేరే సబ్స్టెన్స్ ఒక కలయిక, కానీ ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ ఈస్ వాటర్. The physical state of ordinary substance does not include dash substances. So physical states generally మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ జియోగ్రఫీ, మనం కెమిస్ట్రీ పరంగా వస్తే మనకి ఏమేమి ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా. ఫోర్త్ స్టేట్ని ప్లాస్మా అంటామండి. నెక్స్ట్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్, అని ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని పిలుచుకుంటాం, రైట్. అయితే ఇందులో ఇప్పుడు ఒక్కసారి నోటీస్ చేద్దాం, ఇది సాలిడ్ అండి, సారీ బై మిస్టేక్. సాలిడ్ మనకు తెలుసు, లిక్విడ్ మనకు తెలిసిందే, గ్యాసెస్ తెలిసిందే, ఇవన్నీ తెలిసిందే. బట్ ఇందులో లేనిది ఏదన్నా ఉందంటే అదేంటి, కొలైడ్స్. సో కొలైడ్స్ అనేది ఇది ఒక ఫిజికల్ స్టేట్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్లో ఒక సాలిడ్ని కలిపా, లిక్విడ్లో సాలిడ్ కలుపుతున్నా కదా, ఎగ్జాంపుల్ మిల్క్లో వాటర్ని కలిపాను కదా, రెండు లిక్విడ్ స్టేట్సే. సో అప్పుడు ఇదేంటి, కొలైడ్ కిందకి వచ్చేసింది. ఓకే, కొలైడ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఇందాక కూడా డిస్కస్ చేశానండి. ఓకేనా, ఫైన్. ఇంకెక్కడన్నా ఫర్దర్ వస్తే కూడా డిస్కస్ చేద్దాం. చలో ఎనియో. సో కొలైడ్స్ని ఈజీగా గుర్తుపట్టే 2 మెథడ్స్ చెప్తానండి. ఫస్ట్ వన్, నో సెటిల్మెంట్ టేక్స్ ప్లేస్. వాటర్ని మిల్క్ని వదిలేసామనుకోండి, ఓకే, ఏది కిందికి రాదు, ఏది పైకి వెళ్ళదు, అంటే నో సెటిల్మెంట్, ఏది కూడా కిందికి రాదు, నో సెటిల్మెంట్, సెటిల్ అవ్వదు. సెకండ్ వన్ ఏంటండి, సో మనం ఒక లైట్ని పంపించామనుకోండి, మిల్క్లో నుండి లైట్ రేస్ని పంపిస్తే దాని దారి ఏమవుతుంది, ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ స్కాటర్డ్. దారి అనేది స్కాటర్ అవుతూ ఉంటుంది, అంటే స్కాటరింగ్ జరగాలి. అంటే నేను ఏమంటున్నా, లైట్ వెళ్ళడానికి ట్రై చేస్తుందండి, మిల్క్లో నుండి లైట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు లైట్కి ఏమైనా సపోజ్ చిన్న పార్టికల్స్ అడ్డంగా ఉన్నాయనుకోండి, అప్పుడు లైట్ వెళ్తుందా, లైట్ అనేది తాకి స్కాటర్ అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టుగా చెల్లాచెదరైపోతుంది. అంటే మనం ఏమంటున్నాము, కొలైడ్స్లో చిన్న పార్టికల్స్ ఉంటాయండి, మన కంటికి కనపడం, ఓకే, మైక్రోస్కోప్లో కనిపిస్తాయి. సో లైట్ వేసినప్పుడు చిన్న పార్టికల్స్ని తాకి లైట్ అనే చెదరైపోతుంది. అంటే స్కాటరింగ్ ఎఫెక్ట్ ఇక్కడ చూడొచ్చు కొలైడ్స్లో. కానీ ఏది కూడా కిందికి రాదు, సెటిల్మెంట్ అవ్వదు, అప్పుడు అదేంటి, కొలైడ్. సో ఎక్కడన్నా మనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మనం డిస్కస్ చేస్తూ ఉందామండి. నెక్స్ట్, ద ఎయిర్ ఈజ్, ఇందాకే కూడా డిస్కస్ చేసాం, ఎయిర్ అనేది ఏంటి, మిక్చర్. ఓకేనా, ఓకే, ఏముంది, రైట్. ఇక్కడ ప్యూర్ మిక్చర్ అని ఇచ్చాడండి. ప్యూర్ మిక్స్, ఈ రెండు అసలు పడవండి. ప్యూర్ అనేది డిఫరెంట్, మిక్చర్ అనేది డిఫరెంట్. ఓకేనా, చలో ఇప్పుడు చూద్దాం. మిక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓన్లీ, బ్లెండ్స్ ఓన్లీ, అంటే జస్ట్ ఇలా బ్లెండ్ అయిపోయింది అన్నాడు. సో ఇది కూడా పక్కకు పెడితే, మిక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓన్లీ, ఇది కూడా నేను పక్కకు పెట్టేస్తున్నాను, ఎందుకో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మిక్చర్ ఆఫ్ బోత్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్, ఇది ఆప్షన్ నేను కరెక్ట్ చేస్తున్నానండి. వై ఈజ్ దట్ సో? ఇప్పుడు మనం జనరల్లీ గ్యాస్ ఉందండి, ఓకే, సారీ, ఎయిర్ ఉందండి. ఎయిర్లో ఏముంటుంది ఎక్కువగా, నైట్రోజన్, ఆక్సిజన్, ఇలాంటివి బాగా నోటీస్ చేస్తాం. ఇది కాకుండా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ కూడా ఉంటుంది, ఆర్గాన్ కూడా ఉంటుంది, హీలియం కూడా ఉంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు బాగా నోటీస్ చేయండి, ఇదేంటి, ఎలిమెంట్. ఇవన్నీ ఎలిమెంట్స్ అండి, ఇవన్నీ ఎలిమెంట్సే. సో ఎలిమెంట్స్ అంటే ఏంటి, సపోజ్ ఇఫ్ ద మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్. ఇది చూడండి, ఇందులో నైట్రోజన్ కలిపి ఉన్నాయి, నైట్రోజన్ ఆటమ్, సేమ్ ఆటమ్స్ ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తామండి, ఎలిమెంట్. ఇవన్నీ ఎలిమెంట్సే. కానీ మన చుట్టూ ఉన్న గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదండి, కార్బన్ మొనాక్సైడ్ కూడా ఉంటుంది కదండి, సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది కదండి, ఇలా ఎగ్జాంపుల్ మీథేన్ గ్యాస్, ఇలాంటివి కూడా ఉంటాయి కదా మన చుట్టూ గాల్లో. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వచ్చేసి కాంపౌండ్స్. ఇవన్నీ వచ్చేసి కాంపౌండ్స్ అండి. కాంపౌండ్ అంటే ఏంటి సార్, సింపుల్, ఇది ఒక మాలిక్యూల్ అండి. ఓకే, మాలిక్యూల్ అంటే ఏంటి,
గ్రూప్ ఆఫ్ యాటమ్స్ దట్ ఆర్ కెమికల్లీ బాండెడ్. కొన్ని యాటమ్స్ మధ్యలో కెమికల్ బాండింగ్, గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అంటే మోర్ దెన్ వన్ యాటమ్ అనుకుందాం. మోర్ దెన్ వన్ యాటమ్ కెమికల్గా కలిస్తే అప్పుడు దాన్ని మాలిక్యూల్ అంటాం. ఓకే, ఇక్కడ నోటీస్ చేస్తే ఒక కార్బన్ యాటమ్, 2 ఆక్సిజన్ యాటమ్స్. సో ఒక కార్బన్ యాటమ్ అనుకుంటే 2 ఆక్సిజన్ యాటమ్స్ ఇవి అనుకుంటే సపోజ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది టోటల్ 3 యాటమ్స్ ఉన్నాయి అంటే గ్రూప్ ఆఫ్ యాటమ్సే కదండి. ఓకే, మరి గ్రూప్ ఆఫ్ యాటమ్స్ని మాలిక్యూల్ అన్నాము. సపోజ్ ఇఫ్ దే ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్, నైట్రోజన్ నైట్రోజన్, ఆక్సిజన్ ఆక్సిజన్, హైడ్రోజన్ హైడ్రోజన్, సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ ఉంటే ఎలిమెంట్ అంటాము. కానీ ఇక్కడ చూడండి, డిఫరెంట్ యాటమ్, కార్బన్ యాటమ్ డిఫరెంట్, ఆక్సిజన్ డిఫరెంట్, డిఫరెంట్ యాటమ్స్ ఉంటే మనం దాన్ని ఏమనాలి, కాంపౌండ్. సో ఇది కూడా నోటీస్ చేయండి, కార్బన్ వేరే యాటమ్, ఆక్సిజన్ వేరే యాటమ్, సో ఇది కూడా కాంపౌండ్. ఇది సల్ఫర్ వేరే, ఆక్సిజన్ వేరే, కాంపౌండ్. కార్బన్ వేరే, హైడ్రోజన్ వేరే, సో ఇవన్నీ వచ్చేసి కాంపౌండ్స్ కిందకి వస్తాయి. సో అందుకే నేను ఏమంటున్నా, సో ఎయిర్ అనేది ఏంటండి, మిక్చర్ ఆఫ్ బోత్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్, 2 కలిపి ఉంటాయి కదా. సో ఆప్షన్ డి. నెక్స్ట్, ద హెట్రోజీనియస్ మిక్చర్. హెటిరోజీనియస్ అండి, క్వశ్చన్ చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. హెట్రోజీనియస్ మిక్చర్ ఇన్ విచ్ సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ డిజాల్వ్ బట్ రిమైన్ సస్పెండెడ్ త్రూ అవుట్ ద మీడియం ఈస్ కాల్డ్. నేను ఇందాక కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాటర్ని శాండ్ని తీసుకుంటే అని చెప్పేసి కూడా చెప్పా. వాటర్ని శాండ్ని తీసుకొని వాటర్లో శాండ్ వేయండి, శాండ్ వేసాక కాసేపు ఇలా రొటేట్ చేయండి. అప్పుడు మనకు ఎలా ఉంటుంది, శాండ్ పార్టికల్స్ మొత్తం కాసేపు తేలుతూ ఉంటాయి, అక్కడక్కడ తేలుతూ ఉంటాయి. ఓకే, కొద్దిసేపు అయ్యాక కిందికి వెళ్తాయి, అది పక్కకు పెట్టేస్తే కాసేపు సస్పెండ్ అవుతూ ఉన్నాయి కదా. కానీ మిక్స్ అయ్యాయా, డిజాల్వ్ అయ్యావండి. చూడండి ఇక్కడ డిజాల్వ్ అయిందా, డిజాల్వ్, నో నాట్ డిజాల్వ్ కదా. డిజాల్వ్ అవ్వద్దు, కరిగిపోవద్దు, దాని లోపల కరిగిపోవద్దు. ఓకే, కానీ కాసేపు ఇలా అలా తేలుతూ ఉండాలి. అంటే అప్పుడు దాన్ని ఏమనాలి మనము, సస్పెన్షన్. సో దాన్ని మనం సస్పెన్షన్ అంటాం. అలా కాకుండా కొలైడ్ అంటే ఏంటండి, ఇందాకే చెప్పా, చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, ఎందుకంటే అందరూ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉండరు కదా. అందుకే నేను స్వీట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రైట్, సో మిల్క్ అండ్ వాటర్ కలిపామండి, మిల్క్ని వాటర్ని కలిపితే అదేంటి, కొలైడ్. మిల్క్ వాటర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇది వాటర్ అనుకుంటే, సారీ ఇది మిల్క్ అనుకుంటే, సారీ అండి, మిల్క్లో వాటర్ వేసాం. ఈ 2 కూడా ఎలా ఉంటాయంటే పర్ఫెక్ట్గా, ఇది డ్రా చేసేది ఏంటి, వాటర్ అనుకుంటే పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంటాయి. అంటే మరీ అంత పర్ఫెక్ట్ ఏం కాదు, బట్ స్టిల్ మనకు అలా అనిపించదు. అంటే వాటర్ ఒక దగ్గర ఉంది, మిల్క్ ఒక దగ్గర ఉందని, అంటే నాట్ పర్ఫెక్ట్, మరీ పర్ఫెక్ట్, హెట్రోజీనియసే. ఇది పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వదు. కొన్ని చోట్ల వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ కూడా ఉండొచ్చు, కొన్ని చోట్ల మిల్క్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇది హెట్రోజీనియసే. కానీ ఇది ఎలాగనిపించింది, పాలల్లో నీళ్లు పోయా కానీ వెంటనే కలిసిపోయింది అన్నట్టుగా అనిపించింది. డిజాల్వ్ అవుతుంది, ఏది కొలైడ్ డిజాల్వ్ అవుతుంది, బట్ కిందికి రాదు, అస్సలు కిందికి రాదు, అలాగే ఉంటుంది. సో ఆప్షన్ ఏంటి, సస్పెన్షన్. సస్పెండ్ అవుతూ ఉండాలి, కాసేపు తేలుతూ ఉండాలి. సో సస్పెన్షన్ ఈజ్ అవర్ ఆప్షన్. సో సాచురేటెడ్ అన్సాచురేటెడ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, ఎక్కువగా కాదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక 2 టీ కప్స్ తీసుకోండి. ఒక 2 టీ కప్స్ తీసుకున్నాం. ఓకే, ఇందులో టీ ఉందండి, ఇందులో కూడా టీ ఉంది, కాస్త టీ ఉంది. ఓకే రైట్, ఇందులో టీ ఉందండి. సపోజ్ నేను ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసా, 1 టీ స్పూన్ షుగర్ వేసానండి. ఓకే, 1 టీ స్పూన్ షుగర్ వేసా ఇందులో, గుడ్. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామండి, 1 టీ స్పూన్ షుగర్ వేయండి, దీంట్లో వేసాను. ఇంకా షుగర్ వేయచ్చు కదండి, వేయచ్చు, వేసాను, ఇంకా వేసా, అలా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎప్పటి వరకు వేస్తూ ఉన్నానంటే మనం వేసే షుగర్ కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. ఇంకా షుగర్ వేయడానికి ట్రై చేస్తే కరగదు, చూడండి ఆ స్టేజ్కి వచ్చేసిందిగా. అంటే షుగర్ ఇందులో టీ అనేది కంప్లీట్లీ సాచురేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, తింటూ ఉన్నాను, ఇంకా ఫుల్ అయిపోయిందండి, నా వల్ల కాదు అని చెప్తున్నా. అప్పుడు దాన్ని ఏమన్నా ఐ ఆమ్ సాచురేటెడ్, ఐ ఆమ్ డన్, నా 100% అయిపోయింది, నేను తినలేను, నా పని అయిపోయింది, ఇంతకంటే ఎక్కువ తినలేను అంటాం కదండి. అప్పుడు దాన్ని ఏమనాలి, ఐ ఆమ్ సాచురేటెడ్.
అదే మనం తినకముందు తింటా ఇంకాస్త ఫుడ్ పడుతుంది అన్సాచురేటెడ్, ఎందుకంటే 100% రీచ్ అయితే సాచురేటెడ్ అని చెప్పుకోవచ్చు. కాలేము 100% కాకపోతే అన్సాచురేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనం ఇప్పుడే ఫ్రెష్ ఎనర్జీతో వచ్చాం, అప్పుడు ఎలా ఉన్నాము? సాచురేట్ అయి ఉన్నామా? 100% వెళ్ళిపోయింది ఎనర్జీ? లేదు, అన్సాచురేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పరిగెత్తింగా నా వల్ల కాదు, ఐఎమ్ సాచురేటెడ్, నా 100% ఎనర్జీ అయిపోయింది ఇలా అంటాం చూడండి, 100%ని సాచురేటెడ్ అలా ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ 100% అయిపోయింది కదండి, చాలా టీ స్పూన్స్ వేసాం. ఎగ్జాంపుల్ ఒక 10 టీ స్పూన్స్ అనుకుందాం, ఒక 10 టీ స్పూన్స్ వేసాను, ఇంతకంటే ఎక్కువ పట్టట్లేదండి, ఇంతకంటే ఎక్కువ పట్టట్లేదు, టీ అయిపోయింది. సో ఇది సాచురేట్ అయిపోయింది, 100% అయిపోయింది, ఇంకేం చేయలేము. ఇది ఒకటే టీ స్పూన్ వేసి ఇంకా వెయ్యొచ్చు అంటే ఇంకాస్త సొల్యూట్ని తీసుకోగలదు కండి, ఇది సాల్వెంట్ అనాలి. లిక్విడ్ని వేసే సాలిడ్ని సొల్యూట్ అంటాం. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేదాన్ని ఏమనాలి? సాల్వెంట్. తక్కువ తీసుకునేదాన్ని సొల్యూట్. ఓకే, ఈ సాల్వెంట్లో ఇంకా సొల్యూట్ వేయొచ్చు కానీ వేయొచ్చు కదా, అంటే ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్? అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఫైన్. నెక్స్ట్, ద కాంపోనెంట్స్ విచ్ లా ఇన్ సైన్స్ డస్ నాట్ ఫాలో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మిక్చర్ యొక్క ప్రాపర్టీస్ని ఫాలో కానిది ఏంటి ఇందులో? ఓకేనా, ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్చర్ రీటైన్ దర్ ప్రాపర్టీస్. అవునండి, కరెక్టే. సో కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక లడ్డు ఉందండి, లడ్డూలో అక్కడక్కడ మనకి కిస్మిస్ కాజు కనిపిస్తుంది, కానీ లడ్డు బూందీతో పాటు కిస్మిస్ కాజు ఉన్నాయి, యాలకులు అవి వేస్తాం కదా, అవి తిన్నప్పుడు ఆ టేస్టే వస్తుంది కదా. కిస్మిస్ తింటే కిస్మిస్ టేస్ట్, బాదాం వస్తే బాదాం, కాజు టేస్ట్ వస్తే అది దేని టేస్ట్ అదే ఉంటుంది, మిక్చర్లో ఉంటుంది కలిపి. ఇప్పుడు మనం సాంబార్ తింటున్నాం, సాంబార్లో మునక్కాయలు తిన్నాం, ఆనక్కాయలు వస్తున్నాయి, ఓకే, ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదండి. జనరల్గా సాంబార్ తినడం వేరే, సాంబార్లో అక్కడక్కడ మనం క్యారెట్ పీసెస్, ఓకే, టమాటో పీసెస్ కట్ చేస్తాం, అవి తిన్నప్పుడు వాటి టేస్టే ఉంటుంది కదా. టమాటా టేస్ట్ టమాటాకే ఉంటుంది, మిరపకాయ వచ్చినప్పుడు దాని టేస్ట్ అలాగే ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ మిక్చర్లో ఏవైతే కలిపో అలాగే ఉంటాయి టేస్ట్, అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ మారవండి, సేమ్గా ఉంటాయి. సో ఇది ఆప్షన్ కరెక్టే. మిక్చర్ కెన్ బీ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అవును, మిక్చర్లో ఏ సబ్స్టెన్స్ వేయండి, తిక్క కలిపేసేయండి, అప్పుడు కూడా అది మిక్చరే అంటాం, మన ఇష్టం వచ్చినట్టుగా కలపచ్చు. ఇట్ ఈస్ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్. అవును, మిక్సర్ని ఈజీగా ఫిజికల్ మెథడ్లో సపరేట్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు టీ పౌడర్ ఉందండి, మనం టీ ప్రిపేర్ అయ్యాక టీ పౌడర్ వచ్చేస్తుంది. సింపుల్గా మనం ఏం చేస్తాం, ఒక స్ట్రైనర్లో ఓకే ఫిల్టర్ చేసేస్తాం, అప్పుడు టీ పౌడర్ పైన ఉంటుంది, టీ కిందికి వచ్చింది. ఇదేంటండి మరి ఫిజికల్ మెథడ్ కాదా? సింపుల్గా కూడా సపరేట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి సింపుల్ మెథడ్స్ పెట్టి సపరేట్ చేస్తే దాన్ని ఫిజికల్ మెథడ్స్ అని పిలుస్తాం. ఓకే, ఇవన్నీ 3 కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ ఫిక్స్డ్. మిక్చర్లో స్ట్రక్చర్ అనేది ఉండదండి. వాట్ ఈజ్ మిక్చర్? కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ కంటే ఎక్కువ వస్తే అప్పుడు మిక్చర్ అంటాం. అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఫిక్స్ చేస్తామండి కదా, అలా చెప్పడానికి రాదు. సో ఏ లా అయితే ఫాలో కావట్లేదో దాన్ని చెప్పాలి. సో ఆప్షన్ డి. నెక్స్ట్, వెన్ 2 liquids do not dissolve in each other. ఓకే, ఒక లిక్విడ్ ఇంకో లిక్విడ్లో కలిసిపోవట్లేదు, అప్పుడు ఏమనాలి? అండ్ డు నాట్ ఫార్మ్ ఏ సొల్యూషన్. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ఒక లిక్విడ్లో ఇంకో లిక్విడ్ కలవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్లో వాటర్ పోయండి, పెట్రోల్ వాటర్ ఎప్పుడన్నా కలుస్తుందా? సపరేట్. ఆయిల్ వాటర్ కలపండి, సపరేట్ ఉంటాయి. అప్పుడు వీటిని ఏమనాలి? వి కాల్ ఇట్ యాజ్ ఇమ్మిసబుల్ లిక్విడ్స్. 2 లిక్విడ్స్ కలవకపోతే, ఒక దాంట్లో ఒకటి కలవకపోతే మనం దాన్ని ఇమ్మిసబుల్ అనాలో. సార్ ఒకవేళ కలుస్తే సార్ మిస్సబుల్ ఆప్షన్ ఇవ్వలేడు ఇక్కడ, డోంట్ వరీ. మిస్సబుల్ లిక్విడ్స్ అంటే ఏంటండి? కలిసాయి అనుకోండి, ఒక లిక్విడ్లో ఇంకో లిక్విడ్ కలిస్తే మిస్సబుల్, కలవకపోతే ఇమ్మిసబుల్. ఓకేనా, రైట్. డీకాంటేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎగ్జాంపుల్ ఒక బీకర్లో వాటర్ ఉందండి. సపోజ్ ఈ కింద వచ్చేసి కొద్దిగా శాండ్ ఉందనుకోండి అనుకున్నాం. ఈ క్యాన్ని ఇలా మెల్లిగా సపరేట్ చేయండి, స్లోగా పోస్తూ సపరేట్ చేయండి. ఇదంతా శాండ్ ఇక్కడే ఉందనుకోండి, స్లోగా వాటరే వచ్చింది కదండి. ఇప్పుడు డీక్యాన్ అంటే క్యాన్ని డీక్యాన్ చేయడం, ఓకే, వాటర్ని తీసేయడం అని అర్థం. డీక్యాన్ అయిపోతుంది.
ఓకే, ఇది డీకాంటేషన్. అంటే సాలిడ్ సబ్స్టెన్సెస్ ఇక్కడే ఉండిపోతే లిక్విడ్ వచ్చేస్తుంది, అలాంటప్పుడు డీకాంటేషన్ వాడతాం. సొల్యూట్ అంటే ఏంటి? ఒక సొల్యూషన్లో సొల్యూషన్ అంటే ఏంటండి? పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేదాన్ని సొల్యూషన్ అంటాం. సొల్యూషన్. ఓకే, హోమోజీనియస్ మిక్చర్, ఇది మిక్చర్ అండి. మిక్చర్ కలయిక, వేరే వేరే సబ్స్టెన్స్ కలిసిపోతాయి, అప్పుడు దీని సొల్యూషన్ అంటాం. మరి సొల్యూషన్లో ఎక్కువగా ఉండేదాన్ని ఏమనాలి? సాల్వెంట్. దాన్ని మెజారిటీలో ఉన్నదేంటి? మెజారిటీ. ఎక్కువగా ఉండేది ఏంటండి? మెజారిటీలో ఉండేదాన్ని సాల్వెంట్, అండ్ తక్కువ ఉండేదాన్ని సొల్యూట్. మైనారిటీ అంటాం కదండి, చిన్నది మైనర్. మెజారిటీలో ఉంటే సాల్వెంట్, మైనారిటీలో ఉంటే సొల్యూట్. ఫైన్. ఇప్పుడు నేను సపోజ్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నా. షుగర్ అనేది ఏంటి? తక్కువ తీసుకుంటాం, సొల్యూట్. వాటర్ ఎక్కువ తీసుకుంటాం కదా, సాల్వెంట్. అయిపోయింది. ఎక్కువ తీసుకునేదాన్ని సాల్వెంట్ అనాలి, తక్కువ తీసుకునేదాన్ని సొల్యూట్ అనాలి. ఈ రెండు కలిపితేనే సొల్యూషన్ వస్తుంది. సో సాల్వెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. విల్ గెట్ ఫర్దర్. షుగర్ ఈజ్ డాష్ ఇన్ ఏ షుగర్ సొల్యూషన్. నేను ఒక ఆప్షన్ చెప్పాను ఇందాక, సొల్యూట్ తక్కువ వేస్తాం జనరల్లీ షుగర్ సొల్యూషన్లో. సో ఆప్షన్ ఏమై ఉండాలి? సొల్యూట్. కానీ మన ఆప్షన్ ఉందా లేదా చెక్ చేద్దాము. సొల్యూట్ ఉందా? ఇక్కడ సాల్వెంట్. షుగర్ అనేది సాల్వెంటా? ఎక్కువ వేస్తావా? లేదు, వాటర్ ఎక్కువ ఉంటుంది, సాల్వెంట్ అది. వాటర్ సాల్వెంట్, షుగర్ సొల్యూట్ కదా. సో ఈ ఆప్షన్ రావట్లే. నెక్స్ట్, ఓకే, ఇక్కడ వేరే ఆప్షన్స్ కూర్చో. ఈజ్ ఇట్ ఎ కొలైడ్? షుగర్ వాటర్లో వేస్తే కొలైడ్ లాగా ఉంటుందా? లేదు కదండి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. షుగర్ పర్ఫెక్ట్గా హోమోజీనియస్ మిక్చర్, కానీ కొలైడ్స్ హెట్రోజీనియస్. ఈ సస్పెన్షన్స్ ఇవన్నీ వచ్చేసి హెటిరోజీనియస్. సో ఇవి హెట్రోజీనియస్ మిక్చర్ అండి. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కొలైడ్స్ సస్పెన్షన్స్ హెట్రోజీనియస్, కానీ షుగర్ సొల్యూషన్ ఏంటి? ఒక పర్ఫెక్ట్ హోమోజీనియస్. మరి ఇక్కడ హోమోజీనియస్ లేనప్పుడు ఇంకా రైట్ ఆప్షన్ చెక్ చేస్తే డిజాల్వ్ సబ్స్టెన్స్. షుగర్ అనేది డిజాల్వ్ అవుతుందండి వాటర్లో షుగర్ కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ సొల్యూట్ కానీ ఆప్షన్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, ఫైన్. లేదా ఆప్షన్ ఇలా అయినా పర్లేదు, హోమోజీనియస్ మిక్సర్ అని ఉన్నా ఓకే. ఈ ఆప్షన్ సొల్యూట్ ఉన్నా ఓకే, హోమోజీనియస్ ఉన్నా కూడా ఓకే. కానీ ఇక్కడ మనకి ఈ రెండు లేకుండా కన్ఫ్యూజ్ చేయడానికి డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ అని ఇచ్చాడండి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.